ఇక లైన్లోకి వచ్చాడు, సమయం వచ్చింది, లైన్లోకి వచ్చాడు. బజార్లు తిప్పించి తన్నాడు, వాటిని తరిమాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమయం కోసం ఆగుతాడు. ఎంతమందికి అర్థమైంది? సమయం కోసం ఆగుతాడు. నవ్విన వాళ్ళని నవ్వనీరా, నువ్వు ఆగురా అంటాడు. ఎగిరిన వాళ్ళని ఎగనీరా, నువ్వు ఆగురా అంటాడు. సాగించుకున్న వాళ్ళని సాగించుకోనిరా, నువ్వు కొంచెం ఆగురా తల్లి అంటాడు. ఆగురా బాబు అంటాడు. ఆయన బలీయమైన చేతి కింద అలా ఉండు నువ్వు, అంతే. ఆయనకి వెళ్ళి చూడు. ఆయన నిర్ణయకాలం వచ్చింది, అప్పుడు అన్ని తిరగబడతాయి. పరిస్థితులను మార్చగల దేవుడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటికి కూడా కొన్ని అవమానాలు ఫేస్ చేశాను. వాటికి నా దేవుడు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో చూస్తాను. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు కొన్ని అవమానాలు ఫేస్ చేశాను, వాటికి ఇచ్చిన తీర్పు చూశాను. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు కూడా కొన్ని ఫేస్ చేశాను, ఇటీవల కూడా. వాటికి ఇవ్వబోయే జడ్జిమెంట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అడ్డే చూసేది ఆయనకి వెళ్ళే, ఇంకెటు చూసేదే. ఎంతమందికి అర్థమైంది మీకు? మీరు ఎటు చూస్తారో విశ్వాసంతో చూడు. రక్షణ విశ్వాసంలోనే ఉంది. లోకాన్ని జయించిన విజయం విశ్వాసంలోనే ఉంది. ఆశ్చర్య సూచక మహత్కార్యాలు విశ్వాసంతోనే ఉంది. అంత విశ్వాసంలోనే ఉంది. లాజిక్కులు పెట్టవాకు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు మాత్రం ఎట్ట చేస్తాడులే అన్నవాకు. ఆయన ఎట్టయినా చేస్తాడు, నీకెందుకు సోది? ఎట్ట చేస్తాడులే అన్నయ్య, నా పరిస్థితుల్లో అయితేనే ఇప్పుడు దేవుడు కూడా నన్ను కాపాడలేడు అన్నయ్య అంటారు కొంతమంది వచ్చి. ఎవడు చెప్పాడు దేవుడు కాపాడలేడా? ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, పెద్దోళ్ళ మాటలు ఆండి ముచ్చాను. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే, ఆయన పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉంటే అసలు అది నీకు రాకుండా చేస్తాడంట. ఆయన ఆ శోధన, ఆ సమస్య అసలు నీకు రాకుండా చేస్తాడంట. నీకంటూ ఏదన్నా వచ్చింది అంటే అది పరిష్కరించే ఛాన్స్ ఉంటేనే రాణిస్తాడంట. అర్థమైతే గట్టికొట్టు. ఏమన్నా అర్థమైంది చెప్పింది? అది డీల్ చేసే ఛాన్స్ ఉంటేనే దాన్ని రాణిస్తాడంట, లేదా అది నీ దగ్గరికి రాకుండా చేస్తాడంట. ఇప్పుడు నీకు ఎన్నో వచ్చినాయి, దేవుడు డీల్ చేయలేడంటావా? పరిష్కరించలేడంటావా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈ రాత్రి నిద్రాహారాలు మాని ఇక్కడ కూర్చున్నాం. ఇది ఊరక పోయిద్దా? చేసిన ప్రార్థన ఒట్టిగా పోయిద్దా? పోదు. జవాబు దొరికినాడు నువ్వే స్తుతించుకుంటావు. నేను కాచిన నిద్రలలో ఒక్కటి వేస్ట్గా పోలా. నేను మార్చుకున్న నా పొట్ట మార్చుకుని ఉపవాసాలు ఉన్నది వేస్ట్గా పోలా. నా తండ్రి మీద నేను పెట్టుకున్న హోప్, నిరీక్షణ, విశ్వాసం ఇంత కూడా నన్ను సిగ్గుపరచలా. నేను అడిగింది కొంచెం, ఊహించింది ఇంకొంచెం, నా దేవుడిచ్చింది పట్టజాలనంత. ఆ మాట బైబిల్లో ఉంది. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దయ చేయగలడు. దేవునికి మహిమ. ఏమండి, మీ అందరి విషయాన్ని గ్రహింపులో పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు, చూస్తున్నావు. ఆగు, దేవుని కార్యం కూడా చూద్దు కదా. నిరాశపడద్దు, కృంగుబాటు రానియొద్దు, ఇంకెప్పుడు అనొద్దు. దేవుడు సమయం వచ్చింది, దేవుడు కదులుతాడు, దేవుడు ఇస్తాడు. ఒక్కసారి ఆయన పిడికిలి విప్పాడంటే ఇన్నాళ్ళ నీ కరువు ఒక దెబ్బతో పోయిద్ది. చేస్తాడట్లా ఆయన చేస్తాడట్లా. చిన్నోడు ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి. నేను కిరాణా షాపుకు తల్లితో పోయాడు కొడుకు. తల్లి పొట్లాలు కట్టించుకుంటుంది సరుకులు. అటు చూస్తా ఉన్నాడు. ఎటు
పల్లీలు ఉంటాయి కదా, శనక్కాయ పప్పులు, వాటికెళ్ళి చూస్తున్నాడు. ఆ షాప్ ఆయన సరుకులు కడతా, తీసుకోరా మూత తీసి తీసుకో అన్నాడు. ఆహా తీసుకోవట్లా. అలాగని దానికి వెళ్ళి చూడకుండా ఉంటలా. అటుకెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు, అటుకెళ్ళి చూస్తున్నాడు, ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు. చిన్నాడు వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అంకుల్ తీసుకోమంటున్నాడు కదరా తీసుకో. చూస్తా ఉన్నాడు అని. ఆ పొట్లాలు కట్టడం అయిపోయినాక తీసుకోరా చూస్తా కదా తీసుకోమంటే అని ఆ మూత తీసి ఆయన చేతితో తీసి ఆడికి ఇచ్చాడు. అప్పుడు 2 చేతులు చాపాడు వాడు. పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అడిగింది, ఏం మర్యాదరా ఇది, అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి కదా అంటే ఆడేం చెప్పాడు తెలుసా, నీకు తెలివి లేదు మమ్మీ, ఆయన నన్ను తీసుకోమన్నాడు, నా చేయి అంతుంది మమ్మీ, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే ఆయన తీసుకోమన్నా నేను తీసుకోవాలా, ఎందుకంటే ఆయన ఇస్తాడని నాకు తెలుసు. చూడు అంకుల్ ఆయన చేతితో తీసి ఇచ్చాడు, ఆయన చేయి పెద్ద చేయి. ఇప్పుడు నాకు పై జేబు నిండిందా, ఈ జేబు నిండిందా, ఈ జేబు నిండిందా, అందుకు ఆగాను మమ్మీ అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన పిడికిలి విప్పిందాకే నీకు, ఆ పిడికిలి విప్పిందాకే నీకు. ఆయన పిడికిలి విప్పితే నీ సంవత్సరాల దరిద్రం అంతా ఏ సునామూల అడ్రస్ లేకుండా పోయింది. హల్లెలూయా. ఇదేదో మిమ్మల్ని ఓదార్చానికో చైతన్యపరచానికో చెప్పట్ల, వాస్తవం చెప్తున్నా. అది ఆధ్యాత్మిక దారిద్ర్యమైన భౌతిక దారిద్ర్యమైన రెండిటికి నా దేవుడు చాలిన వాడు. ఓకేనా? ఆయన కార్యం చేసిన దాకా తొందరపడదామా, విశ్వాసంతో ఆయన వైపు చూద్దామా? ఇస్తాడా ఈడా? ఆ కొట్టోడన్నా ఈడేవో కానీ మన యేసయ్య ఎత్తిస్తాడు. దేవునికి మహిమ. రైట్.